ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది? నేర్చుకోవాలి. సార్ నేర్చుకోవడా రండి. బ్రేక్ అమ్మా కండక్టర్ బాగున్నావా సార్? కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన ఎంతమ్మా? ఎంత? ఓకే అమ్మా, గుడ్. ఇవ్వాలి ఇస్తారా? అమ్మా నేను కడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధికి నేను తెప్పించుకుంటారా? లేదన్నా, అభివృద్ధికి నేను చేపించుకుంటారా? రండి, మీరు ఎక్కడికి రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాం. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్వ్యూ చేసావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతావు. అంటే ఒక 1,800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడే పోతే కనుక్కొని, ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు? డైరెక్ట్ విజయవాడ. ఎక్కడైనా దిగుతున్నా విజయవాడలో అయితే? ఎక్కడికి అమ్మాయి, ఎక్కడికి వెళ్తావు? అది ఎంటర్ చేయమ్మా. స్కాన్ చేయొచ్చునా? కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి. కూర్చోమ్మా. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? అమ్మా 10 మంది వెళ్తారు. మొలకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం.
మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు 3,000 పట్టాలు ఇచ్చినాము, ఇంకో 3,000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిగతా ఇద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా. సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు 9th క్లాస్. బాబు 9th క్లాస్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. నాకు చాలా ఫ్రీ బస్ కట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ కట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి కన్వీనియంట్ బాగుంటుంది. కూర్చో. చాలా రోజులు నుంచోలే బస్సుల నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? 3వ తరగతి. వచ్చిందా? డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? నమస్తే. నమస్కారమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా అమ్మా? నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరికి పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్ వాడు. ఇంకో సిలిండర్ కూడా వాడతారు. నమస్కారం అమ్మా. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మా ఇంట్లో అయితే జాయింట్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది మొత్తం? అత్తయ్య గారు, 2 తోటి కోడళ్ళు, 2 మరుదులు, మా పాప. అంత పెద్ద ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ వల్ల అమ్మా? ఎంతమంది ఉన్నారు మా స్కూల్ పోయే పిల్లలు మీ ఇంట్లో? నాకు పాప, మా సిస్టర్ కి 2 బాబులు. 2 బాబులు. ముగ్గురికి వస్తారు. నాకు దీపం పథకం వచ్చింది. మా సిస్టర్ అంటే తోడి కోడలికి కూడా దీపం పథకం వచ్చింది. ఇద్దరికి దీపం పథకం వచ్చింది. ఇద్దరికి దీపం పథకం వచ్చింది సార్ మా ఇద్దరికి. ఇంట్లో ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తాయమ్మా? మా అత్తగారికి వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, బాగానే వస్తుంది సార్. ఎవ్రీ మంత్. ముందుతో ఇప్పటికే డిఫరెన్స్ కనపడుస్తా ఉందమ్మా పరిపాలనలో? కనపడుతుంది సార్. ఎట్లమ్మా? మాకు తల్లికి వందనం రాలేదు సార్. ఈసారి తల్లికి వందనం కన్ఫామ్ గా పడింది. రాని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాట్లు చెక్ చేసి మళ్ళీ వేయడం ఇదంతా బాగా జరుగుతుంది సార్. దీపం పథకం కూడా రాకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్స్ వచ్చి వస్తున్నాయా రావట్లేదా అన్నిటికీ వాళ్ళు ఇంటికి వచ్చి మెన్షన్ చేసుకుని అడగడం ఇదంతా బాగుంది సార్. ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. తల్లికి వందనం అందులోనే చెక్ చేసుకున్నాను సార్. ఆధార్ కార్డు అందులోనే నంబర్ కొట్టి అందులోనే చెక్ చేసుకున్నాను నేను తల్లికి వందనం వాట్సాప్ ద్వారానే. వాట్సాప్ లోనే చేసుకున్నాం. వాట్సాప్ ద్వారానే చెక్ చేసుకున్నాను. ఇప్పుడు అలవాటు అయిపోయిందమ్మా? వాట్సాప్ అలవాటు అవుతుందా? అవుతుంది సార్. మీ ఊర్లో కూడా వాడుతున్నారా? మీ బంధువులు కానీ మీ పక్క వాళ్ళు కానీ? కూడా అలాగే చెక్ చేసుకోమని చెప్పాను నేను. సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకొని ఇలా చేసుకునే పని లేకుండా మన ఊర్లో మన ఫోన్ లోనే ఎక్కడికి వెళ్ళి నుంచోవాల్సిన అవసరం లేకుండా చెక్ చేసుకునే ఇది ఉందని చెప్పి చెప్తున్నాం సార్. మేము కూడా అందరికి కూడా చెప్తున్నారు. చెప్తున్నాం సార్. అమ్మా ఇంట్లో ఉంటావమ్మా? ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 పిల్లలు నాకు. పాప, బాబు. బాబు బీటెక్ అయిపోయింది. ఎక్కడన్నా ఉద్యోగం చేస్తాడమ్మా? ప్రైవేట్ గా చేస్తున్నాడు సార్. మీరు ఏదైనా తెలియజేస్తే నా బట్టకి ఏదన్నా అవకాశం ఇస్తారేమో. ఇప్పుడు ఏమాత్రం వస్తుందమ్మా మీ అబ్బాయికి డబ్బులు? 15,000 వస్తుంది. ఇంకా అమ్మాయి పెళ్లి చేసేసా. 3 పిల్లలు అక్కడికి. 3 పిల్లలమ్మా? నాన్నగారు చనిపోయారండి.
అచ్చా. నాకు విడో పెన్షన్ వస్తుందండి. మీ దయ వల్ల నాకు 4,000 పెన్షన్ వస్తుందండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెల తీసుకుంటున్నాను నేను. నాకు మీతో ట్రావెల్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ మీరే రావాలి, మన లోకేష్ బాబు గారు రావాలి. రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ బాగుండాలి, పేదవాళ్ళందరూ కూడా. ఎంతవరకు చేసామనండి మేము. బాగా కష్టపడ్డారు, మంచి 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 మెజారిటీ ఇప్పించారు, సూపర్ సిక్స్ అని బాగా చేశారు. చేశాను సార్. ప్రజల్లో కూడా ఈ సూపర్ 6 ఇచ్చాము, అవును సార్, బాగానే ఆనందంగా ఉన్నారమ్మా. చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఇప్పుడు నాకు మరి విజయవాడ వెళ్ళడానికి బస్సు కన్వీనెంట్ కూడా ఉంది సార్, రూపాయి ఖర్చు లేదు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికి ఎప్పుడన్నా సినిమాకి పోవాలన్నా లేకపోతే షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు. విజయవాడనండి మా అవును మరి మన గుంటూరు జిల్లా విజయవాడకి చల్లదంటారండి, అది వాస్తవం. విజయవాడకు మామూలు అదేం లేదమ్మా, రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళదు, ఇక్కడికే కాదు. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? కనపడింది సార్, మీరు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా. తగ్గినాయి సార్, అప్పుడు మీద కూడా ఇప్పుడు కష్టాలు లేవు, హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి, మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. చేపిద్దాం, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా, ముందు ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? చాలా మారింది సార్. ఎట్లమ్మా? ప్రభుత్వంలో అయితే స్టడీ పరంగా అయితే నాకు చాలా మార్పు వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. అది ప్రభుత్వం వచ్చాక కాలేజెస్ చాలా టీచర్స్ బాగా చెప్తున్నారు సార్. అప్పుడు టీచర్స్ కూడా బాగుండేవాళ్ళు కాదంట ప్రభుత్వంలో. ఇప్పుడు టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. చాలా చేంజెస్ వచ్చేసారు. మీరు అమరావతిలో ఉన్నారు కదా, రాజధాని ఏరియా. యు ఆర్ ఎన్ యంగ్స్టర్. బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే, టెక్నాలజీ నాలెడ్జ్ కానీ తీసుకుందాం అంటున్నారు. దాని మీద ఇంకా ఫాస్ట్ కోడింగ్ రాయడం కోసం అదే అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఐ వర్క్ యాస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఎక్కడమ్మా? 6 years. మై లాస్ట్ లైఫ్ వాస్ గూగుల్ సార్. గూగుల్లో పనిచేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా? ఇంట్లోనే ఉన్నాను సార్. ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా. అదే సార్, సర్చింగ్ ఫర్ దట్. అంటే చిన్న కిడ్స్ ఉన్నారు. సో అదే 2 పనులు కూడా 1 గంట 2 గంటలు పని చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది. నీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేస్తున్నారు. వెరీ హ్యాపీ. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఉండవల్లిలో ఉంటాం. ఓకే. హస్బెండ్ ఉండవల్లిలో బిజినెస్. ఆయన ఏం చేస్తారమ్మా? కన్స్ట్రక్షన్ చూస్తున్నారు. Sir, it was my immense pleasure, sir, to get థ్యాంక్ this యూ అమ్మా. నో opportunity. థ్యాంక్ యూ అమ్మా. వెరీ నైస్ అమ్మా, మీతో కలవడం చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు? గ్యాస్ పనులు వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలకి డబ్బులు వస్తాయి సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పాప బాబు. ఏమ్మా? పాప బాబు ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది సార్. మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? మామయ్య గారికి పింఛన్ వస్తుంది సార్. 5 ఉంటాం సార్. మీ 5 మంది ఉన్నారు. మీ మామగారా తండ్రా? మామయ్య గారండి. ఆయనకి పింఛన్ వస్తుంది. అవును సార్. మేమందరం కలిసి ఆయన కష్టం మీద బతకాలి సార్. ఇది ఆధారం చూపిస్తారండి. అదేమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఆయన చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు తీసుకురావడం. ఓ, అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. 500లో మాకు ఛార్జీలు కొన్ని ఇయర్స్ వస్తుంది. ఉచిత బస్ వచ్చిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ గా ఉంది. ఈ డబ్బులకి సిటీ కూడా కట్టుకున్నాం సార్. రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు బస్ ఛార్జీలో? అక్కడ 500 కట్టాలి సార్. బస్ ఛార్జీ? బస్ ఛార్జీలకి అయితే 100 రూపాయలు అవుతుంది సార్. 100 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు అవుతుంది. ఢిల్లీ వస్తే అచ్చా, రోజుకు 100 రూపాయలు. రోజుకు 100 రూపాయలు. ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు? 30 రోజులు తిరుగుతావా? 20 రోజులా? డైలీ అంతా సార్. డైలీ అంతా. ఇప్పుడు అది మిగులుతుంది నీకు. అదే సార్. ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది? ఏదో కొట్టి ఏదైనా పెట్టిస్తే నేను కొట్టి పెట్టి ఇక్కడే అమ్ముకునేదానికి.
నువ్వేం చేస్తావమ్మా? సార్ హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ అమ్మా. అవును సార్. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? హోటల్లో క్యాషియర్ చేస్తాను. ఎక్కడమ్మా? విజయవాడ సార్. విజయవాడ. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? పిల్లలు లేదు సార్. పిల్లలు ఇంకా లేదమ్మా. మీ ఏమ్మా? 3 years అవుతుంది మ్యారేజ్. అదే అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను మా హస్బెండ్. మీరు మా హస్బెండ్. ఇద్దరే అమ్మా? ఇద్దరమే సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ చేసావు. డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా? నేర్చుకున్నావా? ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో? ఏమ్మా మైక్రోసాఫ్ట్ అవి నేర్చుకున్నాను. నేర్చుకున్నావు. ఓకే, రాసేయమ్మా, నేను కట్టిస్తాను. థ్యాంక్ యూ. ఏం చేస్తావమ్మా నువ్వు? నేను కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తావు. ఎక్కడికి వెళ్తావమ్మా నువ్వు? అంటే కర్పూరం సార్, దేవుడికి వెలిగిస్తే కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో, దాంట్లో కూలి పనికి వెళ్తాను సార్. అక్కడ మిషన్లు చేయటం ఎంత డబ్బులు ఇస్తారమ్మా అక్కడ? రోజుకి 350 రూపాయలు కూలి సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? మేము ముగ్గురమే సార్. మా ఆయన వదిలేసి 15 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. ఎత్తికిచ్చాము, మేము ఎవరు దొరకలేదు. ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను. ఏం చేస్తారమ్మా పిల్లలు? 10th వరకు 3 సంవత్సరాల కిందట 10th వరకు చదివించాను సార్. ఇంకా సోమవారం ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాను సార్. మెకానిక్ నేర్చుకుంటావు. పిండి వంటలు చేసి షాప్ పంపిస్తావమ్మా? సార్. ఏమేం చేస్తావమ్మా? చెక్కలు, చక్రాలు, దొంగలు అలా చేస్తాను సార్. ఎంతవరకు అమ్ముతావమ్మా ఇవన్నీ ఇవి షాపులకి? రోజుకి 20 కేజీస్. 20 కేజీలు అమ్ముతావు. ఎంత వస్తుందమ్మా దీంట్లో? సార్ నాకు వచ్చేసి 500 వస్తాయి. అంటే నేను ఇంకో మనిషిని పెట్టుకుని చేసుకుంటున్నాను. ఒకటి ఇవ్వను. ఒక మనిషిని పెట్టుకొని చేస్తావు. మొత్తం ఇవన్నీ మీరు ప్రొక్యూర్ చేసి అన్ని చేస్తారు. అంటే నెలకి ఎంత వస్తుంది ఆ అమ్మాయికి? మళ్ళా జీతం ఇచ్చి వాళ్ళకి ఒక 7,000 వచ్చినా నాకు 10,000 ఒక 10,000 రూపాయలు మిగులుతుంది. చాలా సంతోషం అమ్మా, కష్టపడి పైకి వచ్చావు.